హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక 5 days బ్యాక్ ఒక వీడియో చేశాను. మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి హైకోర్టు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకు చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్కి పోస్టులు ఉన్నాయి, 10th క్లాస్కి పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ పోస్టులు ఉన్నాయి, డిగ్రీ లెవెల్ పోస్టులు ఉన్నాయి. ఒక వీడియో చేశాను కదా, నోటిఫికేషన్ వీడియో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఆ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు నుంచి స్టార్ట్ అయిందనమాట. లింక్ అనేది యాక్టివేట్ అయింది. ఈ వీడియోలో వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు ఎడిట్ ఆప్షన్ కూడా లేదనమాట. ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి 1కి 2 సార్లు చూసి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. మళ్ళీ మీరు మిస్టేక్ చేసిన తర్వాత బ్రదర్ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు అని కింద కామెంట్ చేస్తారు. కాబట్టి అటువంటి మిస్టేక్ చేయకుండా వీడియోని క్లారిటీగా చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసే చాలా కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ తీస్తాను, ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళది హైకోర్ట్ ఆఫ్ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్, ఇది ఆ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మే 13, 2025 రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, కాపిస్టు, డ్రైవరు, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు జనరల్ లింక్స్ అయితే ఉంటాయి. మీకు నోటిఫికేషన్ కావాలంటే సపరేట్గా మీరు పోస్ట్కి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కింద వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసినట్టు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని అప్లై చేసే మాన్యువల్ కూడా ఉంటుంది. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు న్యూ రిజిస్టర్ ఉంది కదా, OTPR, 1 time ప్రొఫైల్ రిజిస్టర్ అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది చూడండి, దాని అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకు రెడ్ మార్క్లోనే స్టార్ మార్క్ ఉంటుంది చూడండి. ఆ సింబల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనం ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఫిలప్ చేయకపోతే అప్లికేషన్ అనేది తీసుకోదనమాట. ఇంకోటి బ్రదర్, ఇక్కడ మనకు ఒకటి మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను. డిగ్రీ బేస్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంటర్ బేస్ నుంచి ఎగ్జామినరు, కాపిస్టు, రికార్డ్ అసిస్టెంటు, అండ్ 10th బేస్ నుంచి ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వేయరు, డ్రైవరు, ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జామ్లోకి వచ్చేసి ఎగ్జామ్ కూడా సింపుల్గా ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు డిగ్రీ బేస్ నుంచి 4 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. మీరు 2 పోస్టులకి అప్లై చేసుకున్నారనుకోండి, ఈ 2 పోస్టులకు కలిపి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ బేస్ నుంచి 4 పోస్టులకు అప్లై చేసుకున్న సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్ బేస్ నుంచి మనకి 3 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులకు కానీ 2 పోస్టులకు కానీ అప్లై చేస్తే ఇంటర్ బేస్ నుంచి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ మనకు డిగ్రీ బేస్ నుంచి 2 పోస్టులకు అండ్ ఇంటర్ బేస్ నుంచి 2 పోస్టులకు అప్లై చేసుకున్నారనుకోండి, డిగ్రీ బేస్ నుంచి దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇంటర్ బేస్ నుంచి అప్లై చేసిన దానికి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 10th బేస్ నుంచి కూడా ఇక్కడ మనకు 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి 3 2 పోస్టులకు అప్లై చేసినా లేదంటే 3 పోస్టులకు అప్లై చేసినా ఒకటే సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. కాబట్టి చూసుకోండి, వాళ్ళు ఇక్కడ క్లారిటీగా వాళ్ళకి మెన్షన్ చేశారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇక నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంటి మార్క్ కొట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని, అంటే మీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా రెడీ పెట్టుకొని అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి. ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ అనేది మీ 7th మెమోలో ఏ విధంగా ఉందో, 10th చదివిన వాళ్ళు లేదంటే 10th కంప్లీట్ అయిన వాళ్ళు మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. కింద వచ్చేసి ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ మీ గార్డియన్, ఇప్పుడు ఫాదర్ అంటే పేరెంట్స్ లేని వాళ్ళు వాళ్ళకి గార్డియన్ ఉంటారు అనమాట, వాళ్ళ పేరుని ఇవ్వచ్చు అనమాట. ఎవరైతే ఇప్పుడు ఫాదర్ నేమ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకు రిలేషన్షిప్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎవరైతే మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇచ్చి ఉంటే ఫాదర్ నేమ్ ఇస్తే ఫాదర్ సెలెక్ట్ చేసుకోండి, మదర్ నేమ్ ఇస్తే మదర్ సెలెక్ట్ చేయండి, లేదు గార్డియన్ నేమ్ ఇచ్చింటే గార్డియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇక్కడ మీకు క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకొని ఇయర్, మంత్, డేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ మనకు జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు మెరిటల్ స్టేటస్ అనమాట. ఇక్కడ మీరు దాన్ని యారో మార్క్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు మ్యారీడా అన్మ్యారీడ్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని. అదేవిధంగా కింద వచ్చేసి కేటగిరీ, ఇక్కడ చూస్ కేటగిరీలోనే ఇక్కడ మనకు యారో మార్క్ ఉంటుంది, అది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఓసీనా, ఈడబ్ల్యూఎస్నా, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అని ఈ విధంగా వస్తుంది. ఇక అదేవిధంగా మనకు ఎస్సీలో కూడా మనకు మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి వాటిలో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే రావడం జరుగుతుంది. ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఏ దాని కేటగిరీ కిందకి వస్తారని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎస్టీ వాళ్ళైతే ఎస్టీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు క్రిమిలేయర్ డీటెయిల్స్ అనమాట. ఎవరైతే ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు నాన్ క్రిమిలేయరా లేకుంటే క్రిమిలేయర్ అనేది ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఎవరైతే డిజబుల్ పర్సన్స్ ఉంటారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ అక్కడ ఎస్ అని క్లిక్ చేశారంటే మళ్ళీ ఇక్కడ మనకు ఏ దానిలో మీకు ఫిజికల్ డిజబిలిటీ ఉన్నది ఇక్కడ వాళ్ళు మెన్షన్ అంటే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో మీద మీరు సెట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్యూ అనే ఎక్సర్సన్ అంటుంది అనమాట. ఎవరైతే ఎక్స్ సర్వీస్ అని ఉంటే కనుక సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అనే టిక్ అయితే చేసుకోండి. అండ్ కింద వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరికాడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఎస్ అని పెట్టండి, ఒకవేళ లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ అదేవిధంగా కింద వచ్చేసి మొబైల్ నెంబరు. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ వాడుతూ ఉన్నారో పర్మనెంట్ మొబైల్ నెంబర్ వాడుతూ ఉన్నారో అది మాత్రం ఇవ్వండి. కింద వచ్చేసి కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, అదే నెంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కింద వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, అది కూడా మీ మొబైల్ ఉన్నటువంటి అది మాత్రం ఎంటర్ చేయండి. కింద కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ అదే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ప్రజెంట్ అడ్రస్ అనమాట. హౌస్ నెంబర్ ఇవ్వండి కింద లైన్ 1లోన. లైన్ 2లో వచ్చేసి మీ విలేజు, మండలము అవైతే ఇవ్వండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి స్టేట్ వచ్చేసి మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ డిస్టిక్స్ వచ్చేసి మనకు ఓల్డ్ డిస్టిక్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది, కొత్త డిస్టిక్స్ అయితే ఇంకా రాలేదు కాబట్టి మీ ఓల్డ్ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సిటీ వచ్చేసి మీ మండలం కానీ ఇవ్వచ్చు, లేదంటే మీ డిస్టిక్ కూడా ఇవ్వచ్చు. మ్యాక్సిమం మీ మండలం ఇవ్వండి. కింద వచ్చేసి పిన్ కోడ్ వచ్చేసి మీ మండలానికి అయితే ఉంటుంది అది. ఇక్కడ వచ్చేసి కింద పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కనుక ఎస్ మీద క్లిక్ అయితే చేసుకోండి. లేదు పర్మనెంట్ అడ్రస్ వేరు అంటే మళ్ళీ ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ నో అని టిక్ చేసి రెండు కూడా సేమ్ అయితే ఎస్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి, ఏం కాదు. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఎగ్జామ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ డీటెయిల్స్ అనమాట. అంటే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి 5 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి మీ డిస్టిక్లో ఇవ్వండి. నాది కర్నూలు కాబట్టి కర్నూలు అయితే ఇస్తాను. ఇక సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది మీ డిస్టిక్కి ఏవైతే దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ కింద ఐ అగ్రీ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని కింద కనెక్షన్ ఈ క్యాప్షన్ అనేది ఈ బాక్స్ అనేది చేసి కిందనే మనకు రిజిస్టర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే మనం అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి అలర్ట్ అని ద ఇన్ఫర్మేషన్ వన్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మాడిఫైడ్, క్లిక్ ఆన్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అండ్ సబ్మిట్. ఇక్కడ క్యాన్సల్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఓకే మీద మీరు క్లిక్ చేశారంటే మీరు సబ్మిట్ చేసినట్టే, మీరు రిజిస్టర్ అంటే ఎడిట్ అయితే చేసుకొని రాదు. ఏదైనా మీరు ముందే కానీ క్లోజ్ చేసుకొని మళ్ళీ మీరు అప్లికేషన్ చూసుకోండి అని అంటున్నాడు. కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే కానీ ఇక్కడ క్యాన్సల్ అంటే క్లోజ్ చేసి మళ్ళీ చెక్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి. లేదు అంతా కూడా ఓకే అనుకుంటే ఇక్కడ ఓకే మీద మీరు క్లిక్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రీచ్ ఐడి నెంబర్ అయితే ఉంటుందో ఒకసారి చూసుకోండి మొత్తం కూడా. దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు క్లోజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్, ఓటీపీఆర్ నెంబరు, మీ పేరు, మీ ఫాదర్ నేము, జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు చేసింది మొత్తం కూడా రిజిస్ట్రేషన్, ఇప్పుడు అప్లికేషన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఉంది కదా, దాని అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కొద్ది పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం పోస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్ డీటెయిల్స్ ఇవ్వాలి, అండ్ ఎడ్యుకేషన్
డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవైతే అప్లోడ్ చేసి తర్వాత పేమెంట్ అయితే ఆప్షన్ అయితే చేయాలి. ఇక్కడ ముందుకు వచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఉంది, అంటే ఏదైతే అప్లై చేద్దాం అంటున్నానో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆల్రెడీ నేను 10th బేస్ నుంచి ఏమేమి పోస్టులు ఉన్నాయి అండ్ డిగ్రీ బేస్ నుంచి ఏమేమి పోస్టులు ఉన్నాయి మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి ఎగ్జామినర్ ఉంది కదా, దీనికైతే నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ అంటే ఏ జిల్లాల్లో ఉన్నాయి పోస్టులు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మీరు మీ డిస్టిక్లో ఉంటే దాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీరు మీ కేటగిరీకి వస్తారు. లేదా వేరే డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు. ఇంకా అన్ని డిస్టిక్ కూడా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేసుకోండి అన్నీ కూడా, అంటే మీ ఇష్టం అనమాట అది. లేదు నేను పర్టికులర్ కొన్ని డిస్టిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా అంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద మనకు సేవ్ నెక్స్ట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ ఉంటుంది, తర్వాత ఓకే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి మనం ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు బ్రదర్. మనం ఆల్రెడీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏవైతే మెన్షన్ చేశామో ఆ డీటెయిల్స్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. కింద వచ్చేసి మనకు సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మనకు సెలెక్ట్ ఇక్కడ లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ని లాంగ్వేజ్లు చదవడము, రాయడము, మాట్లాడడం వస్తుందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తెలుగు మ్యాండేటరీ కాబట్టి తెలుగు అయితే ఇక్కడ నాకు వస్తుంది కాబట్టి అది పెట్టాను. ఇక్కడ కొంతమందికి తమిళ్ వస్తుంది, కొంతమంది కన్నడ కూడా వస్తుంది అనమాట. బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత కింద వచ్చేసి టైప్ ఆఫ్ స్టడీ, మీరు ఏదైతే అప్లై చేసిన పోస్ట్కి స్టడీ ఉంది కదా, ఆ స్టడీ మొత్తం కూడా 1 నుండి ఇంటర్ బేస్ నుంచి కానీ 10th వరకు కానీ లేదంటే డిగ్రీ వరకు కానీ మొత్తం కూడా రెగ్యులర్ స్టడీనా లేకుంటే ప్రైవేట్ స్టడీనా ఓపెన్ స్కూల్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత మీకు పైగా స్క్రోల్ చేసినట్టు ఇక్కడ మీకు కొద్దిగా కేర్ఫుల్గా చూడండి బ్రదర్. ప్రతి క్లాస్ది డీటెయిల్స్ ఇది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫస్ట్ క్లాస్ అనమాట స్టడీ అంటే 1వ తరగతి. 1వ తరగతి రెగ్యులర్గా చదివారా లేదంటే 1వ తరగతి చదవలేదా? ఒకవేళ మీరు రెగ్యులర్గా చదివి ఉంటే కనుక రెగ్యులర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీరు 1వ తరగతి ఏ డిస్టిక్లో చదివారు అంటే మీరు చదివినటువంటి స్కూలు ఏ డిస్టిక్లో వస్తుంది. ఇక్కడ స్కూల్ నేము, మళ్ళీ స్కూలు ఇయరు, అంటే 1వ తరగతి ఏ సంవత్సరంలో కంప్లీట్ అయిందనేది ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. మొత్తం కూడా సెలెక్ట్ అయితే చేసుకుని ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మొత్తం కూడా మీకు రావడం అయితే జరుగుతుంది ఇయర్ అనేది. ఈ విధంగా మీరు 2nd క్లాస్కి మెన్షన్ చేయాలి రెగ్యులర్ అని. ఒకవేళ మీరు 2nd క్లాస్ చదవలేదంటే నాట్ అని పెట్టండి. 3rd క్లాస్ చదివింటే 3rd క్లాస్ రెగ్యులర్, ఈ విధంగా అనమాట. ఇక్కడ 4th, 5th, 6th, 7th, 8th, 9th వరకు అయితే ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చదివినటువంటిది రెగ్యులరా లేకుంటే స్టడీ చదివారా లేదా అనేది. ఇక లాస్ట్లో వచ్చి ఇక్కడ మనకు 10th డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు 10th లేదంటే SSC ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ముందుకు వచ్చేసి నేమ్ ఆఫ్ ద బోర్డు లేదంటే ఇన్స్టిట్యూట్ లేదంటే కాలేజీ. 10th క్లాస్ చదివినటువంటి స్కూల్ నేమ్ అయితే ఉంటుంది కదా, మీ మార్క్స్ మేము పైన ఉంటుంది చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని అక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అయితే పెట్టుకోవచ్చు. మీ 10th మెమోలో ఉంటుంది, ఒకసారి చూసుకొని పైన. కింద వచ్చేసి 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అది. అండ్ కింద వచ్చేసి స్కూల్ డిస్టిక్, మీరు 10th అనేది చదివినటువంటి స్కూలు ఏ డిస్టిక్ కిందకి వస్తుంది అది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కింద వచ్చేసి ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th బేస్ నుంచి అప్లై చేస్తే 10th మాత్రం ఇవ్వాలి. ఒకవేళ ఇంటర్ బేస్ నుంచి అప్లై చేస్తే ఇంటర్ పోస్టులకు 10th ప్లస్ ఇంటర్ ఇవి 2 కూడా ఇవ్వాలి. ఒకవేళ మీరు డిగ్రీ లెవెల్ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటే 10th ప్లస్ డిగ్రీ లెవెల్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంటర్ అవసరం అయితే లేదు. ఇక్కడ నేను ఇంటర్ లెవెల్ కాబట్టి 10th అండ్ ఇంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇంటర్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ సేమ్ అనమాట, నేమ్ ఆఫ్ ద బోర్డు కాలేజీ ఏతుందో అదైతే ఇవ్వాలి. కింద ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంటర్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ ఆఫ్ నేము, అంటే మీరు ఇంటర్ చదివినటువంటి కాలేజీ అవుతుందో అది ఏ డిస్టిక్ కిందకి వస్తారనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి లోకల్ జ్యుడిషియల్ డిస్టిక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీరు చదివినటువంటి స్కూల్ని బేస్ చేసుకొని మీరు లోకల్ కిందకి వస్తారా, లోకల్ డిస్టిక్ వస్తారా, లేకపోతే అదర్ నాన్ లోకల్ డిస్టిక్ కిందకి వస్తారా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట. మీ స్టడీ మొత్తం కూడా 1 to 7 వరకు ఒకటే డిస్టిక్లో కండక్ట్ చేస్తే అంటే చదివితే కనుక అది లోకల్ డిస్టిక్, లేదంటే 7 to 10th ఆ విధంగా చదివినటువంటి వాళ్ళకు అది కూడా లోకల్ డిస్టిక్ కిందకి రావడం అయితే జరుగుతుంది మీ డిస్టిక్లో చదివింటే కనుక. ఇక్కడ మీరు మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక నెక్స్ట్ కింద వచ్చేసి సేవ్ నెక్స్ట్ ఉంది, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేసుకోండి.
తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు అదర్ డీటెయిల్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ముందుగా వచ్చేసి మీ పైన ఎటువంటి క్రైమ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ అయిందా, అరెస్ట్ అయ్యారని అడుగుతుంది. నోన్ మీద టిక్ చేయండి. తర్వాత వెదర్ ద అప్లికేషన్ ఇన్వాల్వ్డ్ ఏదైతే ఉందో ఇది కూడా మీరు నోన్ పెట్టండి. అండ్ కింద వచ్చేసి ఎంప్లాయీ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్, ప్రజెంట్ ఏదైనా కానీ సెంట్రల్ కానీ స్టేట్ కానీ అదర్ డిపార్ట్మెంట్లోన రెగ్యులర్ ఎంప్లాయీ అయితే కానీ ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. అన్నీ కూడా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనకు సేవ్ నెక్స్ట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది, మళ్ళీ ఓకే చేయండి. తర్వాత ఇక్కడ మనకు డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ముందుగా వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే కేర్ఫుల్గా చూసుకోండి. ముందుగా వచ్చేసి ఫోటో అనమాట. ఫోటో వచ్చేసి ఎంత కేబీ అంటే ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేశారంటే 80 కేబీలో మాత్రమే ఉండాలి. సెకండ్ వచ్చేసి మనకు సిగ్నేచర్ కూడా సేమ్ మనకు 80 కేబీలోపు మాత్రమే ఉండాలి, 80 కేబీలోపు మాత్రమే. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి 7th కానీ 10th మెమో కానీ ఆర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదైతే అప్లోడ్ చేయాలి. అది ఇక్కడ మనకు డాక్యుమెంట్ ఫార్మాట్లోన 1 MB మాత్రమే ఉండాలి, చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు కింద క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ 1 MB మాత్రమే ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేయండి. కింద వచ్చేసి ఎవరైతే ఓబీసీలు ఉన్నారో కదా, నాన్ క్రిమినల్ యాక్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, అది అప్లోడ్ చేయాలి. అది వచ్చేసి 1 MB మాత్రమే ఉండాలి, అది కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్, మీరు అప్లై చేసిన పోస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, మీరు 10th పోస్ట్కి ఉన్నటువంటి పోస్ట్కి మాత్రం అప్లై చేస్తే 10th క్వాలిఫికేషన్ 10th మేము అప్లోడ్ చేయండి. లేదు ఇంటర్మీడియట్ బేస్ నుంచి అప్లై చేసినట్టు పోస్ట్కి ఉంటే కనుక ఇంటర్ మేము అప్లోడ్ చేయండి. లేదు డిగ్రీ బేస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తూ ఉంటే ఓన్లీ డిగ్రీ మెమో సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి, అంతే. అది కూడా 1 MB మాత్రమే ఉండాలి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి లోకల్ క్యాండిడేట్ ప్రూఫ్ కోసం మనము రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ మనమైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు మీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి అడగండి, ఇవ్వడం అయితే ఇస్తారనుకుంటున్నాను. లేదంటే కనుక మీ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ స్టడీ సర్టిఫికేట్ అయితే మీరు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా 2 MB మాత్రమే ఉండాలి, అది కూడా చూసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఎగ్జామ్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి ఆన్లైన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ అమౌంట్ ఎంత అనేది మీకు ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చూపిస్తూ ఉంటాడు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి డిక్లరేషన్ బై క్యాండిడేట్ ఉంది కదా, ఇక్కడ మనకు డిక్లరేషన్ మీద మీరైతే టిక్ బాక్స్ మీద టిక్ చేసి కింద వచ్చేసి ఇక్కడ మనకు ప్రివ్యూ అండ్ అప్లికేషన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. అన్నీ కూడా ఓకే అనుకున్న తర్వాత అంటే ప్రివ్యూ అప్లికేషన్లోన మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా చూపిస్తుంది. అక్కడ ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు, మళ్ళీ బ్యాక్ వచ్చి. లేదు అంతా కూడా ఓకే, ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే నెక్స్ట్ అనేది సబ్మిట్ అండ్ పే అనే ఆప్షన్ అయితే వస్తుంది, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకొని మీరు ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోండి ఈ విధంగా అనేది. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, ఏదైతే మనకు ఏపీ హైకోర్టు నుంచి వచ్చినటువంటి 10 రకాల ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం కూడా అప్లికేషన్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఏ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి, ఎన్ని అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేది సపరేట్గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా డిగ్రీ బేస్ నుంచి ఎన్ని పోస్టులకైనా అప్లై చేసినా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎన్ని పోస్టులకు అప్లై చేసినా కూడా ఒకటే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా 10th బేస్ నుంచి అప్లై చేసినా కూడా ఒకటే ఎగ్జామ్ అయితే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.